ఒక దేవుడున్నాడు. అతనికి తల్లి విష్ణువు, తండ్రి శివుడు. ఒక్క ఊపిరితో చెడు శక్తుల్ని నాశనం చేసి, అడవుల్లో తపస్సు చేసి, లక్షణ భక్తుల ఆశలను నెరవేర్చే శక్తి ఉన్నవాడు. ఆ దేవుడు మరెవరో కాదు, అయ్యప్ప స్వామి. ఈరోజు ఆయన జన్మ రహస్యం, శబరిమల యాత్ర వెనుక నిజం, ఇంకా మకరజ్యోతి అద్భుతం గురించి తెలుసుకుందాం. అయ్యప్ప స్వామి ఎవరు? ఇది సాధారణ కథ కాదు. మోహిని అవతారంలో ఉన్న విష్ణువుతో శివుడి సంయోగం ద్వారా పుట్టిన దైవ శిశువు. అదే మణికంఠుడు. అయ్యప్ప అంటే అన్నయ్య ప్లస్ అప్ప. అన్నయ్యగా రక్షణ, అప్పుడు వలె సేవాభావం. జన్మించిన వెంటనే ఆయనను పాండాళం రాజ్యం దత్తపుత్రుడిగా స్వీకరించింది. రాజు ఆయనను పెంచాడు. శక్తి, జ్ఞానం, యోగం అన్నీ నేర్పించాడు. కాని ఒకరోజు అయ్యప్ప స్వామి భీకర రాక్షసురాలైన మహిషిని సంహరించడానికి కేరళ అడవుల్లోకి వెళ్ళాడు. అక్కడే ఆయన తపస్సు చేశాడు. అక్కడే ఆయన శబరిమల మందిరాన్ని స్థాపించాడు. శబరిమల అంటే కేవలం ఒక దేవాలయం కాదు, ఇది ధ్యాన, శక్తి కేంద్రం. భక్తులు ఎందుకు 41 రోజుల వ్రతం చేస్తారు? ఎందుకు నల్లటి బట్టలు ధరిస్తారు? ఎందుకు పాదాలకే చెప్పులు లేకుండా అడవిదారుల్లో పయనిస్తారు? ఇదంతా ఆత్మశుద్ధి కోసం. అయ్యప్ప స్వామి నిత్య బ్రహ్మచారి. అందుకే భక్తులు కూడా తమ లోపలి కామ, క్రోధం, లోభం ఇవన్నీ నియంత్రించాలి అని ఈ వ్రతం చెబుతుంది. శబరిమల మందిరానికి వెళ్తే అందరూ 18 మెట్లు ఎక్కాల్సిందే. ఈ 18 మెట్లు ధర్మం, కర్మ, శాస్త్రం, జ్ఞానం, ప్రకృతి ఇలా జీవితంలోని 18 ప్రధాన శక్తుల్ని సూచిస్తాయని చెబుతారు. ఎవరైనా రాజు కావచ్చు, పేదవాడు కావచ్చు, లోపలికి వెళ్తే అన్నీ వదిలి సరళమైన భక్తుడిగా మాత్రమే ప్రవేశిస్తాడు. అదే అయ్యప్ప స్వామి యొక్క సమానత్వ సందేశం. ప్రతి సంవత్సరం పండుగ రోజున సాయంత్రం మకరజ్యోతి కనిపిస్తుంది. అడవి మధ్యలో కొండమీద ఒక్కసారిగా గగనంలో వెలుగైన ఆ అగ్నిజ్యోతి ఎవరు వెలిగిస్తారు? దేవతలేనా? పూజారులేనా? ప్రకృతి శక్తేనా? ఇప్పటివరకు దీనికి సరిగా సమాధానం లేదు. కాని ఆ జ్యోతి చూసిన తర్వాత భక్తులు కన్నీళ్లు పెట్టుకుని స్వామియే శరణం అయ్యప్ప అంటున్నారు. అది ఆధ్యాత్మిక అనుభవం. రహస్యం మాటలతో కాదు, మనసుతోనే అర్థమవుతుంది. అయ్యప్ప స్వామి మనకి ఒకే సందేశం చెప్పాడు. తపస్సు, శ్రద్ధ, సమానత్వం ఇవన్నీ కలిపితేనే జీవితానికి అర్థముంటుంది. అతను దేవుడు మాత్రమే కాదు, ఒక మార్గదర్శకుడు, మనస్సులోని అంధకారాన్ని తొలగించే వెలుగు. ఈ కథ నచ్చితే స్వామియే శరణం అయ్యప్ప అని కామెంట్లో టైప్ చేయండి. మరిన్ని ఇలా దేవతల రహస్యాలు, ఆలయ చరిత్రలు తెలుసుకోవాలంటే మా ఛానల్ మిస్టరీ తెలుగు టేల్స్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కొట్టండి. లైక్, షేర్ చేయండి. ఆధ్యాత్మిక జ్ఞానం పంచండి.